అందరికీ నమస్కారం అండి. హెల్తీ వన్‌కి స్వాగతం. ఈ రోజు వచ్చేసి మా మా చిన్న ఫ్యా చిన్న ఫ్యామిలీ 6/6 ఫ్యామిలీ, హెల్తీ వన్ ఫ్యామిలీ కలిసి చిన్న గెట్ టుగెదర్ అనుకున్నాం. దాని కోసం వాళ్ళందరికీ నేనే వంట ప్రిపేర్ చేసి పెట్టడం అయితే నాకిష్టమండి. వాళ్ళకి కూడా అలాగే ఇష్టం. ఇక్కడ ఏమేమి ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తున్నామో చూసేద్దాం అన్నమాట. చూద్దాం రా. ఇదిగో బావ ఫస్ట్ అయితే సాంబార్ ప్రిపేర్ చేసేస్తున్నాను వాళ్ళందరి కోసం. నోట్లో నీళ్ళొస్తున్నాయి అది ఉడుకుతుంటే. తర్వాత బటర్ పన్నీర్ మసాలా. ఓహో! అందరికి ఇష్టమైంది. అవును బావ. అక్కడ కాజు, ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ యాడ్ చేసి చేస్తున్నాను. ఇదేంట్రో? ఇదైతే సేమియా బావ. ఊదల సేమియా. వాళ్ళెప్పుడు అడుగుతారు కదా సేమియా కావాలని. అవును బావ. వాళ్ళకి స్వీట్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా ఊదల సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. మా మెనూ అయితే ఖచ్చితంగా రెగ్యులర్ మెనూ ఉంటుందండి. అదే అందరికి ఇష్టం కాబట్టి ఎప్పుడు వాళ్ళందరూ వచ్చినా నేను ఖచ్చితంగా అదే మెనూ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓహో! ఆ! ఇక్కడైతే నేనిక్కడ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఊదలతో సేమియా అది కూడా బ్రౌన్ షుగర్ వాడి చేస్తున్నాను. ఇక్కడ నేను వాడిన ఐటెమ్స్ మొత్తం మన స్టోర్ ఐటెమ్సే అండి. బయటవేవి యూజ్ చేయట్లేదు. కంప్లీట్‌లీ పెస్టిసైడ్స్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ఐటెమ్స్ మాత్రమే యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను నేనిక్కడ. హెల్తీగానే ఉండాలి, రుచిగా ఉండాలి. అది నీ కాన్సెప్ట్. అవును బావ. అందరూ హెల్తీగా తినాలి. మనం గూడా హెల్తీగా తినాలి. ఇక్కడైతే పాలు పోసేస్తాను. ఒక లీటర్ పాలు తీసుకున్నాను బావ. కం పాలు తర్వాత తెల్లగా ఉన్నాయి. తర్వాత బ్రౌన్ షుగర్ తోటి కాంబినేషన్ డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది కదా! అవును బావ. టేస్ట్ అయితే చాలా యమ్మీగా వచ్చింది ఆ రోజు. ఇది చాలా రోజుల క్రితం తీసిన వీడియో అండి. ఎందుకో చూస్తుంటే ఎడిట్ చేసి పెట్టాలనిపించింది. మీ అందరూ కూడా చూస్తారు మేము ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం, ఏం చేసుకున్నాం అని చెప్పేసి. ఇక్కడైతే పచ్చకర్పూరం ఖచ్చితంగా ప్రతి స్వీట్‌లో యాడ్ చేస్తానండి. కొంచెం యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్, టేస్ట్ వచ్చేస్తుందన్నమాట. ఇలాచి కూడా యాడ్ చేసేసాను. యూజువల్లీ టెంపుల్స్‌లో వాడతారు కదా! ఈ పచ్చ కర్పూరం. అవును బావ. ఇక్కడైతే చూసారు కదా! ఎంత పెద్ద డిష్‌లో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బగారా. బిర్యానీ కాదు. మన తెలంగాణ స్టైల్ బగారా అన్నమాట. బగారా అన్నం, ఆ! రైస్. అవును బావ. బాస్మతి రైస్ వేసేసి బగారా రైస్ అనేది ప్రిపేర్ ఈ చేసేస్తానన్నమాట. బాస్మతి కూడా ఉందా మన స్టోర్‌లో? అవును బావ. బాస్మతి రైస్ కూడా అవైలబుల్‌గా ఉంది. పెస్టిసైడ్స్ ఫ్రీ. అవును. హుహు. మేమైతే నియర్‌లీ ఏమంటారంటే 1 ఇయర్‌లో ఒక 2 టైమ్స్ ఖచ్చితంగా అందరికి నేనైతే నా చేత్తో వండి పెట్టాలనుకుంటుంటాను. ఒక్కొక్కసారి సాధ్యమవుతుంది. ఒక్కొక్కసారి సాధ్యం అవ్వదు. కాకపోతే నా చేత్తో నేనే ప్రిపేర్ చేసి పెడతాను బావ. నీ ఇష్టానికి చాలా ఆలోచనరా బావుంటుందది గూడా. బిర్యానీ అయిపోయిందక్కడ. బగారా అయిపోయింది. హ్మ్. ఇప్పుడైతే హుహు. పాలకూర ఆకు బజ్జీలు, బజ్జీలు. ఓకే. తర్వాత ఆలు బజ్జీలు. ఇవి 2 ప్రిపేర్ చేశాను. హుహు. ఎందుకు అంటే మనం ఎక్కువగా బజ్జీలు తింటుంటాం. అందరూ అనుకోవచ్చు ఏం తింటారు? మాకు స్పెషల్ ఎక్కువగా బజ్జీలే అండి. అందుకని ఎక్కువ బజ్జీలు చేస్తూ మా ఉంటానన్నమాట. ఫేవరెట్ ఏంటంటే మిరపకాయ బజ్జీలు. అన్ని టైప్ ఆఫ్ బజ్జీలు మాకిష్టం కాబట్టి ఎక్కువగా బజ్జీలు చేస్తుంటాను. వాళ్ళకి కూడా బజ్జీలు నేను పెడుతూనే ఉంటానన్నమాట. వామాకు బజ్జీలు, తర్వాత బచ్చల కూర బజ్జీలు, పాలకూర బజ్జీలు, ఆలు బజ్జీలు అన్ని టైప్ ఆఫ్ బజ్జీలన్నమాట. బజ్జీ. ఇక్కడ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి బావ చూసేసుకో. హ్మ్. సాంబార్ సాంబార్. వాళ్ళకిష్టమైన సాంబారనమాట. నా చేత్తో సాంబార్ చేస్తే మా క్లినిక్ పిల్లలందరికీ చాలా ఇష్టమండి. ఇదిగోండి బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. భలే ఉంది గదా! రెస్టారెంట్ స్టైల్‌లో ఉంది గదా ఇది. అవును బావ. ఈ హుహు. తర్వాత బగారా రైస్, బగారా రైస్ చాలా బావుంది. తర్వాత స్వీట్ అన్నమాట. ఊదల సేమియా. వామ్మో! ఏంట్రా అన్ని డ్రై ఫ్రూట్స్ ఏసావు మొత్తం అయిపోగొట్టేసావు అసలుకు. డ్రై ఫ్రూట్స్ ఏస్తేనే టేస్ట్ వస్తుంది బావ. తర్వాత క్యాబేజీ పచ్చడి కూడా పెట్టానండి. నిలవ పచ్చడి కాదు. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో మనం అలా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ పడుతుందనుకోండి మ్యాగ్నేటింగ్ కోసం. తర్వాత పికిల్డ్ ఆనియన్స్. ఓహో! ఇదిగో ప్లేట్ గూడా భలే దొరికిందిరా. ఎక్కడ మన దొరుకుతదిది? స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అవి కూడా చూసేయండి. ఇదిగోండి. ఆకుతోటే ప్లేట్స్ అవును అవి? బావ. ఆహా! ఇదిగోండి మనమైతే వడ్డిచ్చేస్తున్నాను నేనిక్కడ. ఆనియన్ పచ్చడి, తర్వాత కర్రీ, పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ చేశానండోయ్! మర్చిపోయాను. పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ ఈ చేశాను. అది కవర్ ఉల్లిపాయలంటే ఏంటి? చేయనట్టున్నాను. నార్మల్‌గా వాటర్‌లో తీసుకుని సాల్ట్, నిమ్మకాయ వేసేసి పెట్టేసానన్నమాట. ఇదిగోండి. ఓకే. మా ప్లేటింగ్స్ అయితే ఇవి. హుహు. ఇలా కంప్లీట్‌గా అందరం కలిసి భోంచేస్తామండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఆ రోజు మాత్రం. ఏరి ఒక్కరే ఉన్నారక్కడ అందరంటావు? వస్తారు బావ వస్తారు. ఇదిగో మా ఓహో! ఫ్యామిలీ పెద్ద మొత్తం. ఫ్యామిలీ. ఇంకొక 3 మెంబర్స్ హాయ్!